బీజేవైఎం రాష్ట్ర నూతన కార్యవర్గంతో ఈరోజు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ప్రభుత్వాన్ని అయితే హామీలు ఎవరైతే ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యొక్క పదాధికారుల సమావేశం నిర్వహించుకొని తెలంగాణ సాధన కోసం అమరులైనటువంటి విద్యార్థులందరినీ కూడా కలిసి వారిని ఒక స్తూపం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు నేను ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నా. అధికారంలోకి రాకముందు ఏవైతే 2 లక్షల ఉద్యోగాల కల్పన కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 10 లక్షల రూపాయల రుణాలు కావచ్చు, ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఈరోజు విద్యార్థులను బురుడి కొట్టించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే, సర్కారు ఏదైనా ఉందంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు పెద్ద హామీలు ఇచ్చాడు. ఇదే హైదరాబాద్లో సరూర్ నగర్ సభలో ఇటలీ బొమ్మ కూతురు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి పెద్ద హామీలు, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల ఫీజు రియంబర్స్మెంట్, ఏదో మాటలు చెప్పి ఈరోజు విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులంతా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన, నిరుద్యోగ పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది, భారతీయ జనతా యువమోర్చా ముందుంటుంది. వారి పక్షాన కొట్లాడతాం, వారి యొక్క హక్కుల సాధన కోసం కొట్లాడతామని మరొకసారి చెప్తా ఉన్నా. విద్యాశాఖ మంత్రి సీఎంగా ఉండి కూడా విద్యార్థులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయట్లేదు. ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కూటీలు ఇస్తా అని చెప్పారు, పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్యూర్ సీఎం ఎవరన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. విద్యాశాఖ మంత్రిగా, సీఎంగా దేశంలోనే ఈ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. కేవలం మాటలు చెప్పి, మాటల గాడి చెప్పి, తిట్లు తిట్టి ఈరోజు రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతూ ఉన్నాడు. బిడ్డ, నువ్వు ఇదే విధంగా ఉంటే మా విద్యార్థుల పక్షాన, మా నిరుద్యోగుల పక్షాన ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ముందుకెళ్ళి కొట్లాడుతుంది. నువ్వు ఇదే విధంగా వివరిస్తే నీ సెక్రటరియట్, నీ సచివాలయం యొక్క గోడలు బద్దలు కొడతాం, నీ కుర్చీ నుంచి బయటికి తీసుకొచ్చి బిడ్డ అని చెప్తా ఉన్నా. మరికొన్ని రోజుల్లో స్కూల్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి, కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వ స్కూల్ ఏ విధంగా ఉన్నాయో మొత్తం అదే విధంగా ఉన్నాయి. ఏది కూడా రెనోవేషన్ చేసిన పరిస్థితి లేదు. ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ స్కూల్ కావచ్చు, ఇప్పటికీ టాయిలెట్స్ వ్యవస్థ కావచ్చు, స్కూల్ బెంచెస్ వ్యవస్థ కావచ్చు, విద్యార్థులకు స్కూల్ డ్రెస్ కావచ్చు, ఇట్లా అనేక నాసిరకం, అంటే గవర్నమెంట్ అంటే నాసిరకం అంటే గవర్నమెంట్ అంటే నాసిరకం. ఈ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది. ఈరోజు స్కూల్ ప్రారంభ దశలో ఉన్నాయి. నేను గవర్నమెంట్ ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నా, ఏవైతే ప్రైవేట్ స్కూల్ కావచ్చు, స్కూల్లో ఏదైతే ఫీజు ఎక్కువ ఉందో ఆ ఫీజును వెంటనే నియంత్రించాలి, వారికి వ్యతిరేకంగా మనం కొట్టాలని చెప్తా ఉన్నా. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ వేస్తే వారికి వ్యతిరేకంగా ధర్నా చేస్తామని చెప్తా ఉన్నా. విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏవైతున్నా అవన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్తున్నారు. అట్లాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ, వాళ్ళకి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ వెంటనే చెల్లించాలని లేని పక్షంలో బీజేవైఎం తరఫున కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గన్ పార్క్, హైదరాబాద్.